అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాస్ వార్నింగ్ ఇచ్చిందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి బలమైన కారణం ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ అంశంపైన కొంత డెప్త్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్లో తను పెట్టినటువంటి ట్వీట్ ఒక్కసారి మనం చాలా క్లియర్గా చదివేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో, తెలంగాణ బీజేపీ శాసన సభ్యులతో ఎంపీలతో చాలా మంచిగా సమావేశం జరిగింది. రాష్ట్రంలో మా పార్టీ ఉనికిని వేగంగా విస్తరిస్తుంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్తో విసిగిపోయారు. అంతేకాక బీఆర్ఎస్ దృష్ట పాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఎంతో ఆశలతో బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల ప్రజా వ్యతిరేకత విధానాలకు వ్యతిరేకంగా భాజపా తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారు అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ తన ట్విట్టర్లో పెట్టినటువంటి ట్వీట్ ఇది. ట్విట్టర్లో పెడుతూ కింద భారతీయ జనతా పార్టీ #BJP4 తెలంగాణ అని చెప్పి ఆయన ట్యాగ్ కూడా చేసిండు. తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయినటువంటి ఫోటోలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టుకున్నటువంటి ఆ ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. అయితే మోదీ సార్ ఏం చెప్తున్నాడంటే, బీఆర్ఎస్ పార్టీ వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దందా వల్ల ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాల వల్ల ఇప్పుడు ప్రజలు కోలుకోలేనటువంటి అంశాలలో ఉన్నారు. ప్రజలు అవస్థలు పడుతున్నారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి దందా వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఓవైపు బీఆర్ఎస్ ప్రభుత్వము, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలన్నీ కూడా మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు పబ్లిక్కి వివరిస్తున్నారు. పబ్లిక్ వైపు మా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్కి సంబంధించిన వర్షన్. మోదీ సార్ చెప్తున్నటువంటి మాట బాగానే ఉన్నది. మోదీ సార్ చాలా కరెక్ట్గా చెప్పిండు, చాలా క్లియర్ కట్గా చెప్పిండు. కానీ మరి మన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతల కథ ఏంది? ఇప్పటిదాకా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక చోట చేరి బీజేపీ ఆఫీస్లో ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకోగా మనం చూసినామా? ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా ఎంపీలతో కలవలే. ఎప్పుడు కలిసి ఒక దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టి చర్చ పెట్టినటువంటి దాఖలాలు మనం ఎప్పుడు చూడలే. దాదాపు ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు. తర్వాత ఎంపీలు కూడా 8 మంది ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా 8 మందే ఉంటారు. భారతీయ జనతా పార్టీలో దాదాపు 16 మంది ఉన్నారు. ఈ 16 మంది ఒక కాడ కూర్చొని ఎప్పుడైనా మీటింగ్ పెట్టుడు మనం చూసినామా? లేకపోతే ఈ 16 మంది ఎప్పుడైనా హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు ఇబ్బంది పడతా ఉంటే హైడ్రా బాధితుల దగ్గర పోయినటువంటి దాఖలాలు మనం ఎప్పుడైనా చూసినామా? ఏ రోజు చూసినాం? ఒక్కసారి ఈటెల రాజేంద్ర పోయిండు. అది కూడా ఇండివిజువల్గా ఈటెల రాజేంద్ర పోయేటటువంటి ప్రయత్నం చేసింది. ఈటెల రాజేంద్ర తప్ప ఎవరు పోయారు? ఇంకా హైడ్రాకి సంబంధించిన వ్యవహారంలో ఒక్క ఎంపీ అయినా మాట్లాడిందా? ఒక్క ఎమ్మెల్యే అయినా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడిందా? మాట్లాడలే. ఒకవైపు హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, పెట్రోల్ పోసుకుంటా ఉంటే వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు రైతులకు రుణమాఫీ ఇస్తలేరు, రైతు బంధు ఇస్తలేరు అని చెప్పి ధర్నా చౌక్లో మీటింగ్ పెట్టారు. డైవర్షన్ పాలిటిక్స్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. హైదరాబాదితులు ఇబ్బంది పడతా ఉంటే, తర్వాత రుణమాఫీ వస్తలేదని చెప్పి రైతులు ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు మూసీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ముందటేసుకున్నారు. మూసీ దగ్గర పోయి మూసీ దగ్గర నిద్ర చేయడం అవన్నీ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్. తర్వాత ఓవైపు రైతు బంధు ఇస్తలేరని చెప్పి రైతులు ధర్నాలు చేయడం, ఇబ్బంది పడడం చేస్తూ ఉంటే, తర్వాత హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు ఇబ్బంది పడతా ఉంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఏం చేశారు? ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి, నిరుద్యోగులకు సంబంధించినటువంటి సభకు పోయినారు. అంటే మీటింగ్లో పాల్గొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అంశం, ఎగ్జామ్స్ వాయిదా పెట్టాలి, ఎగ్జామ్స్ రద్దు చేయాలనేటటువంటి వ్యవహారంలో బండి సంజయ్ సార్ పాల్గొన్నాడు. అంటే మొత్తం డైవర్షన్ పాలిటిక్సే. ఒక్కసారి కూడా వీళ్ళు కరెక్ట్ పాలిటిక్స్ చేసినటువంటి దాఖలాలు మనం చూడలే. ఎప్పుడు పోయినారండి భారతీయ జనతా పార్టీ నేతలు? ఎప్పుడు మాట్లాడారు? ఏ అంశం పైన మాట్లాడారు? ఫుడ్ పాయిజన్లు అయితే మాట్లాడుతున్నారా? లేకపోతే ఇది బెటాలియన్ కానిస్టేబుల్ ఇబ్బంది పడతా ఉంటే ఎప్పుడైనా మాట్లాడారా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు? ఇంకేం యాక్టివ్గా ఉన్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్కి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఆయనే చాలా రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నది, తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పి మోదీ సార్కి సంబంధించినటువంటి ప్లాన్. మోదీ సార్ అంత బలమైనటువంటి ప్లాన్ చేస్తుంటే తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం బయటికి కదులుతలేరు. బయటకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు. ఆ మొత్తం ఇంట్లోనే ఎప్పుడు మాట్లాడారు అని చెప్పి మనం అనుకున్నాం కదా. భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉన్నది, గట్టిగా మాట్లాడేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంతంత మాత్రాన్ని ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కథ ఏడున్నది? కేటీఆర్ని ఎవడన్నా నమ్ముతుండా? కేసీఆర్ని ఎవడన్నా నమ్ముతుండా? అసలు బీఆర్ఎస్ పార్టీని ఎవడన్నా
గట్టిగా అసలు పాజిటివ్ తీసుకుంటారా? బీఆర్ఎస్ 10 సంవత్సరాలు దందా చేసారు, వాళ్ళనే కూడా నమ్ముతాడా బాబు? వాళ్ళు చేసినటువంటి స్కాములు మామూలు స్కాములా? అన్ని స్కాములే కదా, ఏ నుండి జెడ్ దాకా స్కాములే చేసారు కదా, వాళ్ళు ఎవరు నమ్ముతారని చెప్పి చాలా మంది పబ్లిక్ చీదరించుకుంటారు బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష ఏదైతే హోదా ఉందో అది భారతీయ జనతా పార్టీ గట్టిగా క్యాచ్ చేసుకోవచ్చు. కానీ ఎందుకు చేస్తలేరు? చేయకపోవడానికి గల కారణం ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ ఒక కీలకమైనటువంటి క్వశ్చన్ రేజ్ చేసిండట. సో చాలా మంది వీళ్ళేమో భారతీయ జనతా పార్టీ నేతలతో డిస్కస్ చేసిండు, రాబోతున్నటువంటి ఎన్నికల పైన మోదీ సార్ కొంత వాళ్ళతో డిస్కస్ చేసిండు, మాట్లాడిండు. జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు టార్గెట్గా పనిచేయండి, బీజేపీలో పంచాయతీలు పెట్టుకోకండి అని చెప్పి మంచిగా వాళ్ళతో మాట్లాడింది అనేది ఇది పైన పైన వినబడుతున్నటువంటి చర్చ మాత్రమే. అసలు డెప్త్ చర్చ ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ ఈ నేతలకు ఒక మాట చెప్పిండట. ఏమనంటే సేమ్ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమిగా ఒకవైపు వచ్చి కూటమిగా చేరి మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ తర్వాత జనసేన పార్టీ టీడీపీ పార్టీ అలయన్స్ పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే. అంటే పక్కపక్క రాష్ట్రాలలో మన వేరే వేరే పార్టీ వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలతో కలిసి ముందుకు పోతుంటే తెలంగాణలో మాత్రం మీ దాంట్లో మీకు పంచాయతీలు ఎందుకు వస్తున్నాయి? మీరు ఎందుకు గలుస్తలేరు? మీరు ఎందుకు పంచాయతీ పెట్టుకుంటారు? ఎందుకు వర్గాలు క్రియేట్ చేసుకుంటా ఉన్నారు? బండి సంజయ్దో వర్గం అని, ఈటల రాజేందర్ది ఒక వర్గం అని, రఘునందన్ రావుది ఒక వర్గం, అరవింద్ ఒక వర్గం, డీకే అరుణ్ ఒక వర్గం. వీళ్ళ వర్గాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? వర్గాలు పెట్టుకోవడానికి గల కారణం ఏంది? ఎందుకు కలిసి ఉండలేరు? మీరు కలిసి ఉండకపోవడానికి గల కారణం ఏందనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ సంబంధించినటువంటి మీటింగ్లో క్వశ్చన్ చేసింది అనేది వినబడుతున్న చర్చ. చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. ఇట్లా వార్నింగ్ ఇచ్చినట్ట, మీరు అందరూ కలిసి ముందుకు పోవాలని చెప్పి. మీరు చూడండి, మీకు కొన్ని ఫోటోలు చూపిస్తా. రాజా సింగ్ ఉన్నాడు కదా, గోషామల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజా సింగ్ ఉన్నారు కదా. రాజా సింగ్ గారు ఎప్పుడైనా బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం చేసిరా? ఆయన చాలా చురుగ్గా పాల్గొంటాడు, బలంగా మాట్లాడగలుగుతాడు, అన్ని ఇష్యూస్ పైన గట్టిగా కొట్లాడతాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్కి రావడం మనం చూడలే, చాలా తక్కువ వస్తూ ఉంటారు. ప్రతి అంశం పైన రాజా సింగ్ గారు అలుగుతూ ఉంటారు ఎక్కువ. ఆఖరికి రాజా సింగ్ గారు ఆయన జైలుకు కూడా పోయినారు, జైలుకు పోయి నానా రకాలుగా ఇబ్బంది కూడా పడ్డాడు. అయినా సరే గోషామాలో గెలిచిండు. అంటే రాజా సింగ్ ఎప్పుడు లేనటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఆ మోదీ సార్ దగ్గర పోయేసరికి సో బీజేపీ నేతలకి ఆశ్చర్యం వేస్తుందట. రాజా సింగ్ సార్ మనం పిలిచినా కూడా రాడు కదా, అసలు ఏదైనా మీటింగ్స్ ఉన్నా కూడా అటెండ్ కాడు కదా. అలాంటిది అసలు ఏం జరుగుతుంది బీజేపీలో, ఏంది ఎక్కడ ఏం లోపాలు వచ్చినా అసలు బీజేపీలో మీరు ఎందుకు కలిసి ఉండలేరు, కలిసి ఉండకపోవడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు అందరితో డిస్కస్ చేసిరట. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం ఎట్లున్నది, తర్వాత ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం ఎట్లున్నది. మోదీ సార్ చెప్పినట్టు కదా, వీళ్ళతో కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు చేస్తున్నది, చాలా తప్పిదాలు చేసింది కాంగ్రెస్ పార్టీ, మీరు గట్టిగా క్యాచ్ చేసుకోలేకపోయినారు. కాంగ్రెస్ బెటాలియన్ కానిస్టేబుల్ బయటకు వచ్చి ధర్నాలు చేయడం, రైతు రుణమాఫీ వస్తలేదని రైతులు ధర్నాలు చేయడం, తర్వాత నిరుద్యోగులు బయటకు వచ్చి డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారంలో ధర్నాలు చేయడం, తర్వాత పేపర్ లీక్లు అవుతున్నాయని ధర్నాలు చేయడం, తర్వాత లగిచర్లకు సంబంధించినటువంటి ఘటన, ఇప్పుడు నిర్మల్కి సంబంధించినటువంటి ఘటన, ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చినాయి. మోదీ సార్ ఎప్పుడైతే సీరియస్గా ఉన్నారు బీజేపీకి సంబంధించిన నేతల పైన అని తెలిసిందో కథం, ఈటల రాజేందర్, డీకే అరుణ వీళ్ళిద్దరు కూడా లగచర్లకు పోయేటటువంటి ప్రయత్నం చేశారు. నానా రకాలుగా అక్కడ హంగామా వాతావరణం కూడా క్రియేట్ అయింది. పోలీసులు అడ్డుకోవడం, పోలీస్ స్టేషన్లకు తీసుకురావడం అన్ని కూడా జరిగినటువంటి ఘటనలే కదా. ఎప్పుడైతే మోదీ సార్ వార్నింగ్ ఇచ్చినో కథం ఇప్పుడు యాక్టివ్గా పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా బలంగా మోదీ సార్ మాట్లాడే ప్రయత్నం చేసినట్టు. అంటే ఇప్పుడు ఏంది తెలుసా, బండి సంజయ్ సారు ఇంతసేపు కొంత రేవంత్ రెడ్డితో క్లోజ్ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. క్లోజ్ ఉంటా ఉన్నాడు, కొంత మాట్లాడుతూ ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ తప్పులను డైవర్షన్ చేస్తూ ఉన్నారు, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉంది బీజేపీలో. అంటే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి ట్రాప్లో పడ్డారు అనేది కొంత వినబడుతున్న చర్చ. వాస్తవానికి బండి సంజయ్ అన్న చాలా చురుగ్గా పాల్గొంటాడు, చాలా కీలకంగా మాట్లాడతాడు బండి సంజయ్ అన్న. కానీ మొన్న ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో బండి సంజయ్ అన్న ఆయన అక్కడికి వేయండి, ఇక్కడ అశోక్ నగర్ దగ్గర వేయండి. పోయినప్పుడు పోలీసులు బండి సంజయ్ అన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు సంజయ్ అన్నని ఇట్లా కారులో కూర్చోబెట్టుకొని తీసుకోబోతా ఉంటే లోపటి గుంజురి అని అంటాడు. అక్కడే ఏదో జరుగుతుంది అంటే బండి సంజయ్ అన్న ఒక డైవర్షన్ చేస్తూ ఉన్నాడు. మొత్తం ఆ రోజు మీడియా మొత్తం కూడా బండి సంజయ్ అన్న మీదనే ఫోకస్ పెట్టినారు. హైదరాబాదితులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఓ దిక్కు అనేకమైనటువంటి ఘటనలు, రైతు బంధు రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో ఇబ్బంది పడతా ఉంటాయి రైతులు బయటకు వస్తే రైతులను అరెస్ట్ చేస్తూ ఉంటే బండి సంజయ్ అన్న మాత్రం నిరుద్యోగులకు సంబంధించినటువంటి దగ్గర పోయి ఆయన పెద్ద ఎత్తున మీడియాను తన వైపు మళ్ళుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. కానీ లాస్ట్కు ఫెయిల్ అయిపోయింది. ఎట్లా ఫెయిల్ అయిందంటే లోపటేది గుంజురి లోపటి అని అనే ఆ వీడియో బాగా వైరల్ అయింది, సర్క్యులేట్ అయింది. ఆ వీడియో సర్క్యులేట్ అయ్యేసరికి కొంత
బండి సంజయ్ అన్న లోపం అయితే కనబడ్డది. ఒకటి ఏంది, రేవంత్ రెడ్డి డైవర్షన్ చేపిస్తున్నాడు, రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ నేతలు సహకరిస్తున్నారేమో అనేది కొంత వినబడుతున్న చర్చ. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీతో మీకు సంబంధం లేదు, కలిసికట్టుగా ముందుకు పోండి, అందరూ ఒక తాటి మీద ఉండండి అని చెప్పి ఇటు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వార్నింగ్ ఇచ్చినట్ట మోదీ సార్. ఎట్టి పరిస్థితుల్లో 2028 నాటికి బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలా తెలంగాణలో. ఆల్రెడీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసినారు. 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఏది థర్డ్ వేవ్కు సంబంధించి కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నది. 4th వేవ్ మనదే. 2028 నాటికి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండేటట్టు మీరు తీర్చిదిద్దండి. కాంగ్రెస్ పార్టీ ఏ లోపం కనబడ్డా, ఏ తప్పిదం కాంగ్రెస్ పార్టీ నుండి కనబడ్డా కూడా వెంటనే క్యాచ్ చేసుకోండి. క్యాచ్ చేసి గట్టిగా మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, గట్టిగా ప్రచారం చేయండి, గట్టిగా పబ్లిక్లోకి వెళ్ళండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నేతలకు మోదీ సార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చిన అనేది వినబడుతున్న చర్చ. అయితే చాలా కీలకమైనటువంటి అంశాలు డిస్కస్ చేసుకున్నారట. కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉందా, అసలు ఏం జరుగుతున్నది, జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంది, ఏం చేద్దాం అనుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ రాబోతున్నటువంటి ఎలక్షన్స్లో ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు, జిహెచ్ఎంసీలో పరిస్థితి ఏంది, గ్రామ పంచాయతీ ఎలక్షన్ పరిస్థితి ఏంది, ఎమ్మెల్సీ పరిస్థితి ఏంది అని చెప్పి అన్ని అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మోదీ సార్ ఆరాధీసిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి ఇక కొంత వీళ్ళకు సంబంధించిన లోపాలే, చాలా లోపాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి నేతలకు. అదే బండి సంజయ్ అన్న అధ్యక్ష పదవిలో కనుక ఈ రోజు ఉంటే బీజేపీ చరిత్ర వేరే ఉంటుండే. బండి సంజయ్ అన్న ఎంత కీలకమైన పోరాటం చేసిండో, బీజేపీ కోసం ఎంత కష్టపడ్డాడు. ఇప్పుడు అధ్యక్ష పదవి కూడా చేంజ్ చేస్తున్నట. అధ్యక్ష పదవిని కూడా చేంజ్ చేసేటటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ కనబడుతున్నది. చాలా లోపాలు, అన్ని డైవర్షన్ పాలిటిక్సే చేసుకుంటూ వచ్చారు కదా స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా. కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్ 7వ తారీఖు అధికారంలోకి వచ్చింది. ఈరోజు నవంబర్ 29వ తారీఖు. దాదాపు ఇప్పుడు వచ్చే నెల 7వ తారీఖు వస్తే సంవత్సరం పూర్తయిపోతుంది. ఈ సంవత్సరంలో నానా రకాల వ్యతిరేకత వచ్చింది కదా, చాలా వ్యతిరేకత వచ్చింది. హైడ్రా అని చెప్పి, తర్వాత మూసీ అని చెప్పి, కానిస్టేబుల్ బయటకు వచ్చిరు, నిరుద్యోగులు బయటకు వచ్చిరు, రైతులు బయటకు వచ్చిరు, లగిచర్ల ఘటన, నిర్మల్ ఘటన, 1-2 ఘటనలు జరిగినాయి, చాలా జరిగినాయి కదా. ఖమ్మంకి సంబంధించిన వ్యవహారం, ఖమ్మంలో వరదలు వచ్చి అతలాకుతలం అవుతుంటే బీఆర్ఎస్ నేతలు అక్కడికి పోయి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకున్నారు. బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున యాక్టివ్గా వాళ్ళు రాజకీయాల్లో చురుగ్గా పనిచేసినారు. ఇదే ఖమ్మంలో మొత్తం ఎక్కడికక్కడ కొట్టుకుపోయి ఇబ్బంది పడతా ఉంటే హెలికాప్టర్ లేక కొంతమంది కుటుంబాలే ప్రాణాలు కోల్పోతే భారతీయ జనతా పార్టీ దాన్ని క్యాచ్ చేసుకుని బలంగా మాట్లాడితే ఎంత బాగుంటుండే, ఎంత హైలైట్ ఉంటుండే. లగిచర్లకు సంబంధించినటువంటి ఘటనలో ఆ బాధితులను భారతీయ జనతా పార్టీయే మంచిగా వాళ్ళని ఢిల్లీకి తీసుకుపోయి నేతలతో మాట్లాడించి కాంగ్రెస్ పైన పోరాటం చేస్తే ఎంత హైలైట్ ఉంటుండే భారతీయ జనతా పార్టీ. రైతులకు రుణమాఫీ లేక రైతులు ఇబ్బంది పడతా ఉంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎంత బాగుంటుండే. కానిస్టేబుల్ ఇబ్బంది పడతా ఉంటే భారతీయ జనతా పార్టీ కానిస్టేబుల్కు అండగా ఉండి మద్దతు ఇస్తే ఎంత బాగుంటుండే, ఎంత అద్భుతాలు ఉంటుండే. చేయలేకపోయారు. అన్ని డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత, రేవంత్ రెడ్డి గురించి ఎవరైనా ధర్నాలు చేస్తున్నారంటే ఈ ధర్నా చేస్తున్నారు, మనం ఒక ధర్నా పెట్టాలి, అట్లా చేస్తుండే బీజేపీ పార్టీ. చాలా డైవర్షన్ చేసినారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ. అంటే కలిసి పనిచేస్తా ఒక్కటైపోతా ఉన్నారు, ఇదేదో జరుగుతుంది, ఏదో గూడుబుట్టాన్ని నడుస్తుంది అనేది వినబడుతున్న వ్యవహారం. ఎప్పుడైతే అది మోదీ సార్ చెవులో పడ్డదో, మోదీ సార్కి ఎప్పుడైతే వినబడ్డదో కథం, మోదీ సార్గా యాక్టివ్ అయిపోయినారు. మోదీ సార్ ప్రీ ప్లాన్, మాస్టర్ ప్లాన్ ఏంటంటే మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ పొత్తుతోటి అధికారంలోకి వచ్చినారు. తర్వాత ఇక్కడ ఆంధ్ర మన పక్క రాష్ట్రమే కదా, భారతీయ జనతా పార్టీ అలయన్స్ తోటి అధికారంలోకి వచ్చినారు. తెలంగాణలో కూడా సేమ్. తెలంగాణలో ఎవరితో అలయన్స్ పెట్టుకోవద్దు, ఎవరితో పొత్తు పెట్టుకోవద్దు. తెలంగాణలో బీజేపీకి గట్టి స్కోప్ ఉన్నది, బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి సత్తా ఉంది, అవకాశం ఉంది. ఎవరితో పొత్తు అవసరం లేదు. మనం ఇక్కడ జెండా బాతాలే, మనం ఇక్కడ అధికారంలోకి రావాలి. మీరు ఏమన్నా చేయరు. 2028 నాటికి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాల్సిందే, మీరు ఏమన్నా చేసుకోరు అని చెప్పి మోదీ సార్ నేతలకు, ఇటు ఎంపీలకు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చింది అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. సో ఇది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారము. సో ఇట్లా ఈ విధంగా కలిసేటటువంటి ప్రయత్నం చేసినారు. రాజాసింగ్ గారు ఉన్నారు, తర్వాత అనేక మంది, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్ అన్న, తర్వాత ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు చాలా మంది. వీళ్ళందరూ కూడా కలిసే ప్రయత్నం చేసినారు. రాజేంద్ర అన్నకి ఇట్లా వాళ్ళందరూ కనబడుతూ ఉన్నారు కదా. సో మాట్లాడినారు, చాలా బలంగా మాట్లాడారట. కీలకమైనటువంటి అంశాలపైన డిస్కస్ చేసిరు అనేది ప్రధానంగా వినబడుతున్న వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుంది.